హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీ ఐసెట్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ 8th అండ్ 9th జరగబోతోంది. దానికి సంబంధించి ఎగ్జామ్ టిప్స్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మనం 1000 లోపు ఐసెట్ ర్యాంక్ 1000 లోపు సాధించవచ్చా అంటే అవును అని చెప్పొచ్చు. మనం ఒక 10 డేస్ ప్రిపరేషన్ ప్లాన్తోనే, జస్ట్ 10 డేస్ ప్రిపరేషన్ ప్లాన్తోనే టీజీ ఐసెట్లో 1000 లోపు ర్యాంక్ తెచ్చుకోగలం. సో ఆ ప్రిపరేషన్ ప్లాన్, సిలబస్, ఫుల్ డీటెయిల్డ్ సిలబస్ అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో చివరి వరకు చూడండి వీడియోను. టీజీ ఐసెట్లో 1000 లోపు ర్యాంక్ తెచ్చుకోవడం ఎలా? మనం సిలబస్ కన్నా చూసినట్లయితే టీజీ ఐసెట్కి సంబంధించి సో అందరికి తెలిసిందే ఇది. ఒకసారి మళ్ళీ సిలబస్ గురించి చెప్తున్నాను. డేటా సఫిషియన్సీ 20 క్వశ్చన్స్. ఇది హార్డ్గా ఫీల్ అయ్యే టాపిక్ ఇది అందరూ. ఫస్ట్ 20 క్వశ్చన్స్ ఇవి. దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, అందరూ చేసే కాన్సెప్ట్ ఇది. ప్రతి ఒక్కరు ఏపీఐ సెట్ రాసేవాళ్ళు స్కోర్ ఎక్కువ చేసుకునే కాన్సెప్ట్ ఏదంటే సిరీస్, డేటా అనాలిసిస్, కోడింగ్, డీకోడింగ్, డే టైమ్ అరేంజ్మెంట్. ఈ 4 సెక్షన్లలోనే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ స్కోర్ తెచ్చుకోగలరు ఇక్కడ. తర్వాత అర్థమెటిక్ ఎబిలిటీ, చాలామంది హార్డ్గా ఫీల్ అయ్యే టాపిక్స్ ఇవి. అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జిబ్రాయిక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ. చివరిగా చూసినట్లయితే మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఓన్లీ స్టాటిస్టికల్ ఎబిలిటీ కొద్దిగా ఈజీగా చేస్తూ ఉంటారు. మిగతా రెండు కూడా బాగా హార్డ్గా ఫీల్ అవుతారు స్టూడెంట్స్. ఇక చివరిగా కమ్యూనికేషన్ ఎబిలిటీలో 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇందులో కూడా ఈజీ ఏదంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఈజీగా చేస్తారు. 3 ప్యాసేజ్ వస్తాయి 15 మార్క్స్కు. కంప్యూటర్ టెర్మినాలజీ ఈజీగా ఉంటుంది. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఈజీగా ఉంటుంది. వర్బ్స్, టెన్సెస్ అండ్ వాయిస్ ఇవి ఈజీగా రాయొచ్చు. మిగతావన్నీ కూడా కొంచెం హార్డ్గా, మీనింగ్స్, యాంటనిమ్స్, ఎన్నీమ్స్ కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారు. బిజినెస్ టెర్మినాలజీ తెలిసిన వాళ్ళు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ బీబీఏ కానీ బీబీఎం చేసిన వాళ్ళకి ఇది చాలా సింపుల్ అనిపిస్తాయి. 5 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. మిగతా వాళ్ళకి ఇది కొత్తగా అనిపిస్తుంది. మార్కెటింగ్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి ఇందులో. ఇక ప్రిపరేషన్ ప్లాన్ చూసినట్లయితే మనం వీటిలో ఈ మొత్తం సిలబస్లో 10 డేస్లో ఎలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం 1000లో ర్యాంక్ కొట్టగలం అనే ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ప్రిపరేషన్ టైం టేబుల్ కూడా మీ ముందుకు తెచ్చాను. చూడండి. డే 1 ఫస్ట్ డే ఏం చేయాలంటే సిరీస్ అనే కాన్సెప్ట్ అంతా, సిరీస్ అనే టాపిక్, మొత్తం సిరీస్ అనే టాపిక్ మనకు చూడండి. సిరీస్ అనేది 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. అన్నిటికంటే ఈజీగా చేసే టాపిక్ వచ్చేసి ఇక్కడ సిరీస్. ఈ సిరీస్ అనే టాపిక్ నుంచే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ వరకు సిరీస్ నుంచి వస్తున్నాయి. ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్, మిస్సింగ్ నంబర్స్. ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్ అండ్ మిస్సింగ్ నంబర్స్, ఈ మూడు కూడా మనకు ఈజీగా వస్తాయి. మంచి స్కోర్ కూడా చేసుకోవచ్చు ఇందులోనే. ఎనాలజీ, ఆడ్ థింగ్స్ అవుట్ అండ్ మిస్సింగ్ నంబర్స్, ఈ మూడు కూడా ఈజీ కాన్సెప్ట్స్. 25లో ఎంత తక్కువ అన్నా కూడా 20 స్కోర్ చేయొచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది ఏమంటే 2021 నుంచి 2024 వరకు ఉండే క్వశ్చన్ పేపర్స్లో ఉండే సిరీస్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయడమే. మీరు గన 2021 నుండి 2024 వరకు ఉండే క్వశ్చన్ పేపర్స్ అన్ని సాల్వ్ చేయగలిగితే సిరీస్లో ఖచ్చితంగా మీరు మినిమం అంటే 15, మ్యాక్సిమం 20 స్కోర్ చేయొచ్చు 25లో. మరే మెటీరియల్ ప్రిపరేషన్ అయితే అవసరం లేదు దీనికి. సో మన వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీకు 2021 నుంచి 24 వరకు ఉండే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అందులో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు 15 to 20 స్కోర్ ఇక్కడ ఈజీగా ఈ సెక్షన్లో లాస్ట్ 4 years క్వశ్చన్ పేపర్లు కన్నా సాల్వ్ చేయగలిగితే మీరు 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయగలరు. సేమ్ కోడింగ్, డీకోడింగ్ కూడా లాస్ట్ 4 years పేపర్స్లో ఉండే కోడింగ్, డీకోడింగ్ కన్నా సాల్వ్ చేయగలిగితే, మీరు చేయగలుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 10 out of 10 ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా 10కు 10 స్కోర్ చేయొచ్చు. ఇందులో అసలు మార్కే మిస్ అవ్వదు అనమాట కోడింగ్ అండ్ డీకోడింగ్లో. ఒకసారి కోడ్ క్రాక్ అయితే ఈజీగా మీరు 10కు 10 స్కోర్ చేయొచ్చు. అది కూడా ఈజీగా ఉంటుంది. ప్రీవియస్ 4 పేపర్స్ కూడా 4 years పేపర్స్ షిఫ్ట్ వైజ్ ఉండే పేపర్స్ సాల్వ్ చేయండి.
సో డే 1 వచ్చేసి సిరీస్‌తో స్టార్ట్ చేయండి. ఆ రోజు 3-4 అవర్స్ మీరు కూర్చున్నారంటే ఖచ్చితంగా సీరీస్ అనే టాపిక్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. డైలీ 3-4 అవర్స్ గన ఈ టాపిక్స్ పైన కూర్చొని తర్వాత టెస్ట్‌లలాగా రాసుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఈ స్కోర్‌లో ఇక్కడ 25కి 20 ఈజీగా స్కోర్ చేయగలరు. 10కు 10 స్కోర్ చేయగలరు. సో ఇది మాక్సిమం అనుకుందాం. ఇది మినిమమ్ ఇక్కడేస్తాను. మినిమమ్ స్కోర్ ఎంత చేయగలరనేది. ఇక్కడ 25లో 20 మినిమమ్ వచ్చేసి 15 అన్నా చేయగలరు. 10లో 10 లేదా మినిమమ్ అంటే 7 క్వెషన్స్ అన్నా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇక డేటా అనాలిసిస్ గ్రాఫ్స్ ఉంటాయి. టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్‌లో ఉండే డేటా మాత్రమే చూసుకొని మనం వాటికి సంబంధించిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ కూడా మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైతే ఏమీ మిస్ అవ్వదు ఇది. లాస్ట్ ఇయర్ పేపర్స్ గన చేసినారంటే మీరు మాక్సిమం 10కి 10 అన్నీ అటెంప్ట్ చేయొచ్చు. మనం ప్రీవియస్ పేపర్ కూడా 2024 టీజీది ఎక్స్‌ప్లనేషన్ పెట్టాను నేను యూట్యూబ్ ఛానల్‌లో మీరు చూసుకోవచ్చు దాన్ని. మినిమమ్ అంటే 7 స్కోర్ చేయొచ్చు. ఇక డే టైమ్ అరేంజ్‌మెంట్ అంతే 10లో మీరు 7 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎంత తక్కువ అన్నా కూడా 5 క్వెషన్స్ ఈజీగా చేయొచ్చు. డేట్ టైమ్ అరేంజ్‌మెంట్ ఈజీగా ఉంటుంది. సో డే 4 కింద మీరు డేట్ టైమ్ అరేంజ్‌మెంట్ సంబంధించిన లాస్ట్ 4 ఇయర్స్ పేపర్స్ చాలు. 2021 ఇంకా టైం ఉంది సార్. మేము ఇంకా చేయగలము అంటే 2020 నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా పాత పేపర్లు అయితే అవసరం లేదు. ఎందుకంటే మోడల్స్ కూడా మారిపోయి ఉంటాయి ఓల్డ్ పేపర్స్‌వి. 2021 నుంచి 2024 వరకు ఉండే పేపర్స్ గన మీరు సాల్వ్ చేయగలిగితే మిగతా మెటీరియల్స్ అయితే ఏమీ అవసరం రావు. ఈ 4 ఇయర్స్ పేపర్స్ బాగా చేయండి. ఇంకా టైం ఉంది ఇంకా ఎక్స్ట్రా అంటే 2020కి సంబంధించిన పేపర్స్ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత స్టాటిస్టికల్ ఎబిలిటీ మీన్, మీడియన్, మోడ్ అండ్ ప్రాబబిలిటీ సంబంధించి ఈజీ లెవెల్ క్వెషన్స్ ఉంటాయి ఇక్కడ. సో 10లో ఎంత తక్కువనే మీరు 8 ఈజీగా చేయొచ్చు. మనం ఒక స్టాటిస్టికల్ ఎబిలిటీ సంబంధించిన ఒక వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్‌లో. ఆ ఒక్క వీడియోను చూసుకోగలిగినా కూడా మీరు ఖచ్చితంగా 10 ఔట్ ఆఫ్ 10 కూడా అటెంప్ట్ చేయగలరు. అంత ఈజీగా ఉంటాయి. సో తక్కువ అంటే 7. ఎందుకంటే ఈ టాపిక్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. స్టాటిస్టికల్ ఎబిలిటీ కూడా. సో డే 1 నుంచి డే 6 వరకు అన్నీ ఈజీ కాన్సెప్ట్సే. కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్. ఇది ఇప్పుడిప్పుడు చదువుకుంటే వచ్చేది కాదు. కొంచెం రీడింగ్ మీకు ప్రాక్టీస్ అయితే ఉండాలి. సో ఇదైతే 15లో 13 క్వెషన్స్ ఈజీగా ఉంటాయి. రెండో, మూడో అప్లికేషన్ టైప్ ఉంటాయి. సో ఎంత తక్కువ ఉన్నా కూడా 10 క్వెషన్స్ అయితే ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. ప్యాసేజ్ చదవడము, దానికి సంబంధించిన క్వెషన్స్ ఇచ్చినాడు, క్వెషన్స్‌కు ఆన్సర్ చేయడం. సో సింపుల్‌గా ఉంటుంది. ఏం హార్డ్ లెవెల్ ఉండవు. ఏమంటే 2 లేదా 3 క్వెషన్‌లు కొంచెం అనాలిసిస్ టైప్ ఉంటాయి కాబట్టి, ఆ క్వెషన్‌లో ఒకటి కొంచెం మిస్ అయ్యే అవకాశం ఉంది. మిగతావన్నీ కూడా 13 క్వెషన్స్ వరకు మాక్సిమం అయితే అటెంప్ట్ చేయొచ్చు అండ్ కరెక్ట్ కూడా చేయొచ్చు. కంప్యూటర్ టెర్మినాలజీ సంబంధించి డే 7 షెడ్యూల్‌లో మీరు కంప్యూటర్ టెర్మినాలజీ సంబంధించి క్వెషన్స్ అన్ని ఒకసారి చూడండి ప్రీవియస్‌వి అన్నీ కూడా బేసిక్ లెవెల్. అంటే మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన బేసిక్స్ ఉంటాయి కదా! బీఎస్సీ వాళ్ళకు ఫస్ట్ ఇయర్. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్‌లో వచ్చిన కంప్యూటర్ టెర్మినాలజీ లేదంటే స్కూల్ బుక్స్ ఉంటాయి పిల్లలవి. స్కూల్ బుక్స్‌లో ఉండే కంప్యూటర్ హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు తర్వాత వచ్చేసి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ తర్వాత ఇప్పుడుండే ప్రెజెంట్ ట్రెండ్స్ ఏంటివి? ఓఎస్ అంటే ఏంది? హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఇవన్నీ కూడా చిన్న చిన్న కాన్సెప్ట్స్ పైన తర్వాత అబ్రివేషన్స్ పైన క్వెషన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఎంత తక్కువనే 8 చేయొచ్చు. లీస్ట్ అంటే ఇందులో 7 అన్నా కరెక్ట్ చేయొచ్చు. ఈజీగా ఉంటుంది. సో మిగతావన్నీ మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించిన పార్ట్స్‌లో కొంచెం ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకోగలము అనేది ఏదంటే కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ అంతా ఫార్ములా బేస్డ్ అనమాట. ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే అంటే ఎక్కువ ఫార్ములాస్ కూడా ఉండవు. ఒక 7-10 ఫార్ములాస్ ఉంటాయి అంతే. ఇది సెపరేట్‌గా నేను వీడియో కూడా చేశాను కోఆర్డినేట్ జామెట్రీ పైన. హౌ టు స్కోర్ 8 ఔట్ ఆఫ్ 8 అని. 8 క్వెషన్స్ ఇక్కడ వస్తుంటాయి. 2 క్వెషన్‌లు సెట్స్ అనే చాప్టర్ ఈజీ కాబట్టి ఈ 2 కూడా ఇక్కడ చేయొచ్చు. సో మినిమమ్ అంటే ఇక్కడ మీరు ఫార్ములాస్ అన్ని బాగా నేర్చుకోగలిగితే 7 క్వెషన్స్ అటెంప్ట్ చేయొచ్చు కరెక్ట్‌గా. తక్కువ అన్నా కూడా చాలా తక్కువ అంటే 5 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంకా వొకాబులరీ హార్డ్‌గా ప్రిపేర్ అయినా కూడా ఎంత హార్డ్‌గా ప్రిపేర్ అయినా దీంట్లో స్కోర్ చేయడం కష్టం. కానీ గ్రామర్‌లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, టెన్సెస్ వీటిలో మీరు ఏదో ఒకటి తెలిసింది మీకు జనరల్‌గా తెలిసినప్పుడు పెట్టినటివే చూసుకున్నా కూడా మనం ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లను ఒకసారి సాల్వ్ చేసుకోగలిగినా కూడా ఇవన్నీ చూస్తే మనము ఈజీగా 10-15 మాక్సిమం 15 ఎందుకంటే వొకాబులరీ కొంచెం హార్డ్‌గా ఫీల్ అవుతాం కాబట్టి ఒక 12 క్వెషన్స్ ఈజీగా మనం చేయగలం. 12 ఈజీగా కరెక్ట్ చేయగలం. ఎంత లీస్ట్ అన్నా కూడా 10 క్వెషన్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. తక్కువ అన్నా కూడా. మీరు ప్రీవియస్ పేపర్లు ఖచ్చితంగా 2021 నుంచి
24 వరకు ఉండే పేపర్స్ అన్ని కూడా క్వశ్చన్స్ను సాల్వ్ చేయడము, ఆన్సర్లు చెక్ చేసుకోవడము, మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే ఈ స్కోరింగ్ అనేది పాసిబిలిటీ ఉంది. ఇక మెన్సురేషన్ టోటల్ కూడా ఫార్ములా బేసే డేటా సఫిషియన్సీ. సో డేటా సఫిషియన్సీ అన్నిటికంటే హార్డ్గా ఫీల్ అయ్యేది, మొత్తం సిలబస్లోనే హార్డ్గా ఫీల్ అయ్యే కాన్సెప్ట్ ఏదంటే డేటా సఫిషియన్సీ. ఇందులో 20 క్వశ్చన్స్, మెన్సురేషన్లో 5 వస్తున్నాయి. ఈ 25లో మీకు తెలిసినా తెలియకపోయినా డేటా సఫిషియన్సీ కానీ మీరు ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ పెడితే మినిమం అంటే మినిమం 20లో 7 అయితే కరెక్ట్ అవుతాయి. ఎంత తక్కువ అన్నా కూడా 20లో 7 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్ కరెక్ట్ అయితే డేటా సఫిషియన్సీ. ఎయిదర్ సి ఆర్ డి ఆప్షన్ మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా మెన్సురేషన్ ఫార్ములాస్ నేర్చుకొని మేము చేయగలమంటే దీంట్లో 2 to 3 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలరు. కాబట్టి టోటల్గా ఇవన్నీ కలిపి ఒక 10 క్వశ్చన్స్ అయితే ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. ఎంత తక్కువ అన్నా కూడా మీరు ఓన్లీ ఏబిసిడీలు పెట్టుకున్నా కూడా 7 కరెక్ట్ అవుతాయి. సిడి అనే ఆప్షన్ పెట్టినా కూడా 7 కరెక్ట్ అవుతాయి. ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే మీరు 25, 50, 70, 80, 90, 100, 110, 120, 130, 140, 145 క్వశ్చన్స్ 145 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా ఇక్కడ మీకు షెడ్యూల్ తయారు చేశాను. 10 days కన ఈ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయగలిగి 2021 నుంచి 24 వరకు ఉండే పేపర్స్ కన మీరు సాల్వ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మ్యాక్సిమం అంటే ఎన్ని కరెక్ట్ రాయొచ్చు అంటే ఈ 145లో ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఎన్ని కరెక్ట్ రాయొచ్చు ఇక్కడ వేశాను నేను. బాగా ప్రిపేర్ అయ్యి ఈ పేపర్స్ అన్ని బాగా సాల్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకోగలిగితే 20, 30, 40, 47, 55, 58, 68, 76, 83, 85, 95, 105. సో మ్యాక్సిమం అంటే ఎన్ని కరెక్ట్ రాయొచ్చు బాగా ప్రిపేర్ అయితే అంటే 105. మినిమం వేసుకున్నా, ఎంత తక్కువ అనుకున్నా కూడా మినిమం స్కోర్ ఎంత వస్తుంది చూడండి, 22, 29, 34, 41, 51, 58, 63, 70, 80. సో మినిమం అంటే ఎంత తక్కువ వేసుకున్నా కూడా 80, మ్యాక్సిమం 105. ఇక మిగిలిన 55 క్వశ్చన్స్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ అండ్ ఆల్జిబ్రాయిక్ ఎబిలిటీకి సంబంధించి మ్యాథమెటికల్ ఎబిలిటీలోని ఇంకో 55 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 55 క్వశ్చన్స్కు ఏదో సింగిల్ ఆప్షన్, ఒకే ఆప్షన్ పెట్టండి, వేరు పెట్టద్దండి, తెలిస్తేనే వేరు పెట్టండి. సింగిల్ ఆప్షన్ ఏదో ఒకటి పెడితే ప్రాబబిలిటీ ఛాన్స్ మనకు 25% కాబట్టి సో 25% ఆఫ్ 55 వేసుకున్నా కూడా, ఎంత తక్కువ వేసుకున్నా కూడా 14 4s are 56, 14 క్వశ్చన్స్ అయితే ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ 14 వేసుకుంటే మనము టోటల్గా 94, లీస్ట్ అంటే 94, మ్యాక్సిమం అంటే 119. ఇంకా ఆ రోజు లక్ ఉందనుకోండి, మీకు ఒక ఆప్షన్ ఏదైనా ఎక్కువగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి సో లక్ బేస్డ్ ఇది 119 క్వశ్చన్స్ వరకు 94. సో 94 లీస్ట్ అంటే మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అంటే అరౌండ్ 2500 2000 to 2500 రావచ్చు. ఇక 119 అంటే 119, సో ఇది టాప్ స్కోర్ అనమాట మనకు ఐసెట్లో మంచి స్కోరు. సో ఇది ఉంటే మీకు అరౌండ్ 500 అరౌండ్ అంటే 500 నుంచి 1000 లోపే, ఇంకా 1500 లోపే వచ్చే ఛాన్స్ ఉంది. 119 అంటే బిలో 500 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మధ్యలో మీరు ఎక్కడ పడినా కూడా సో 1000 లోపు ర్యాంక్ తెచ్చుకునే అవకాశం అయితే చాలా ఉంది. ఈ 10 డేస్ టైం టేబుల్ను ఖచ్చితంగా మీరు ఫాలో అయితే, కంపల్సరీ స్ట్రాటజీ ఫాలో అయితే మీరు ఈజీగా 100+ స్కోర్ అనేది పెట్టుకోవచ్చు. 100+ మీన్స్ బిలో 2000. ఇక లక్ బేస్డ్లో ఒక 10 క్వశ్చన్స్ తగిలినా కూడా 110+ అంటే మీరు 1000 బిలో ర్యాంక్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ గ్యారంటీడ్. కావాలంటే మీరు ప్రీవియస్ అనాలిసిస్ అనేది చూసుకోండి, మనది ర్యాంక్ అనాలిసిస్ కూడా ఉంది. ప్రీవియస్ ర్యాంక్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వాళ్ళ మార్క్స్ ర్యాంక్స్ పెట్టడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకోగలిగితే చూసుకోవచ్చు. 1000 బిలో ర్యాంక్ తెచ్చుకోవడం చాలా కష్టమేం కాదు. మంచి పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్తే డైలీ 3 to 4 అవర్స్ ప్లాన్ చేసుకొని ఈ స్ట్రాటజీ ప్రకారం 2021 నుంచి 24 పేపర్స్ అన్ని ఈ టాపిక్స్కు సంబంధించి డే 1 నుంచి డే 10 వరకు కరెక్ట్గా ఫాలో అయ్యి దాని తర్వాత టెస్ట్లు రాసుకోగలిగితే, సో టెస్ట్ సిరీస్ మన యాప్లో జస్ట్ 20 రూపీస్కే ఉంది. యాప్ 1లో మీరు కావాలంటే యాప్ 1 వెబ్ బేస్డ్ యాప్, డైరెక్ట్గా వెబ్ బేస్డ్ లింక్ ద్వారా మీరు యాప్ 1 డౌన్లోడ్ చేసుకోవచ్చు. 20 రూపీస్కే
టోటల్ టెస్ట్లు అనేటివి మీకు అవైలబుల్ ఉన్నాయి. 100+ టెస్ట్లు అనేటివి. దాని తర్వాత మీకు ఫుల్ కోర్స్ కావాలన్నా గూడా, ఫుల్ కోర్స్ ఈ వీడియోలు ఉండేటివి. ఈ వీడియోస్ అన్నీ ఉండే మీకు ఫుల్ కోర్స్ కూడా టోటల్ 99 రూపీస్‌కే మన యాప్‌లో అవైలబుల్ ఉంది. 3 మంత్స్ వ్యాలిడిటీతో 99 రూపీస్‌కే యాప్‌లో అవైలబుల్ ఉంది. సో, యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఎయిదర్ ప్లే స్టోర్ యాప్ ఆర్ యాప్ 1 ఆర్ యాప్ 2 ఏ యాప్ అయినా డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. జస్ట్ 99 రూపీస్‌కే మీకు ఫుల్ కోర్స్ వస్తుంది. టెస్ట్ సిరీస్ కొనాలంటే మాత్రం యాప్ 1లో అయితే టెస్ట్ సిరీస్ ఇంక్లూడెడ్. యాప్ 2లో టెస్ట్ సిరీస్ లేదు. మీరు 20 రూపీస్‌తో టెస్ట్ సిరీస్‌ను యాప్ 1లో బై చేయొచ్చు. ఎందుకంటే ఇది ఏపీకే మోడల్. ఇందులో వెబ్ బేస్డ్ మోడల్ కాబట్టి ఎగ్జామ్స్ అన్ని వెబ్ బేస్డ్ మీకు ల్యాప్‌టాప్‌లో యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఎగ్జామ్స్ ప్లాన్ చేశాం కాబట్టి ఈ 20 రూపీస్‌తో మీరు టెస్ట్‌లు బై చేసుకోవచ్చు. లేదా ఫుల్ కోర్స్ తీసేసుకుంటే ఇవి కూడా ఒక 10 డేస్‌లో మీరు అన్ని రివిజన్ చేసుకొని మంచి ర్యాంక్ 1000 లోపు ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. సో హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్ టీజీఐ సెట్‌కు. ఇక చాలా తక్కువ టైం ఉంది ప్రిపరేషన్ కూడా. ఇప్పుడు 14 డేస్. 14-15 డేస్ టైం మాత్రమే ఉంది. సో ఈ 10 డేస్ ప్లాన్‌ను మీరు గన పక్కాగా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మంచి ర్యాంక్ 1000 లోపు కాకపోయినా మినిమమ్ 2000 లోపు అయితే ర్యాంక్ తెచ్చుకోగలరు.